న్యూస్ ఎన్నికల్లో ఓట్లు వేసి తన విజయాన్ని కాంక్షించిన నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. తాను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానన్నారు. ఈ 20 రోజులు కుటుంబంతో ఉంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ అనేది ముగియడం జరిగింది. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా నల్గొండ లోక్సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి రఘువీర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పోలింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. సో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో సంబంధించేసి మెజార్టీ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా మీకు విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భావిస్తారు? తప్పకుండా ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కలిపి పోయినసారి 2,90,000 పైచలకు మెజార్టీ రావడం జరిగిందండి. ఈసారి అంతకు మించి తప్పకుండా మెజార్టీ సాధిస్తాం. దానికి కారణాలు ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుకూలత, ఈ అంశాలన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ మెజార్టీ దాటుతామండి. అదేవిధంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి నేత కానీ, మా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ మేము తీసుకురాబోతున్నాం, మా మధ్య మాకే పోటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు పోలింగ్ సర్ని మొత్తం పరిశీలించారు. సో ఏ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను హుజూర్ నగర్ నియోజకవర్గంలో వస్తుంది. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బలమైన నాయకత్వం అంతమంది మిగిలిన లేరని కాదు, అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువైంది కాబట్టి అందరూ స్వల్ప తేడాలతోనే నేర్లీ ఉంటారు. కాబట్టి తప్పకుండా నేను అనుకోవటం హుజూర్ నగర్లో వస్తుందని అనుకుంటున్నాను. దాదాపు 15 రోజుల పైగా ప్రచార పర్వంలో మునిగి తేలారు, ప్రతి గ్రామాన్ని చుట్టూ వచ్చారు, బాగా అలిసిపోయారు. ఇప్పుడు మధ్యలో 20 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ 20 రోజుల గ్యాప్లో ఏమన్నా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏ కార్యక్రమాలను పెట్టుకున్నారు? ఏం లేదండి, హైదరాబాద్లో పిల్లలతో పాటే ఉంటున్నాను. నా వైఫ్ కూడా ఎటు వెళ్తుంది కాబట్టి నేను పిల్లలతో పాటు హైదరాబాద్లోనే ఉండబోతున్నాను. ఫలితాలు వచ్చిన తర్వాత రఘువీర్ రెడ్డి విజయం సాధిస్తాడు. సో ఆ తర్వాత మీరు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ చాలా రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చే పనుల్లో అంటే ఫుల్ఫిల్ చేసే విధంగా ఏమైనా ప్రయత్నాలు మొదలుపెడతారు ఇప్పటి నుంచి? తప్పకుండా ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తాం. ప్రభుత్వం మాది ఉంది, స్టేట్ గవర్నమెంట్లో అదొక పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి వాళ్ళకు ఉన్నాయన్నీ కూడా సాగునీరు వీటికి సంబంధించి ముఖ్యంగా మేము ప్రామిస్ చేసినాయి. ఆ మంత్రి గారు కూడా జిల్లా మంత్రి గారే కాబట్టి వాటిని నేను కోఆర్డినేట్ చేసుకొని గట్టిగా పనిచేస్తే ఇవన్నీ 3-4 ఏళ్లలో కంప్లీట్ చేసేయచ్చు. ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల టైంకే ఈ పూర్తి చేసుకునేదానికి ఆల్రెడీ నాయకులు కూడా గట్టి నిశ్చయంతో ఉన్నారు. వాటిని నేను గట్టి కోఆర్డినేట్ చేస్తే నాకు కానీ పార్టీకి కానీ ఎమ్మెల్యేలకు కూడా మంచి పేరు వస్తుంది. తప్పకుండా ఆ దిశగా వెళ్తాం. ఆ దిశగా ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 12 స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండడం జరిగింది. సో నల్గొండ అంటే సరే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని చెప్పి అనుకొచ్చారు, కానీ ఇంకో నియోజకవర్గం భువనగిరికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది, అక్కడ బీజేపీ అభివృద్ధి ముందంజలో ఉన్నాడు అని చెప్పి చాలా రకాల విషయాలు వస్తున్నాయి. సో భువనగిరిలో పార్టీ విజయావకాశాలు ఉండే అవకాశం ఉందంటారా? ఏ విధంగా వస్తారు? బీజేపీ అక్కడ పుంజుకుందండి. బీజేపీ 2వ స్థానానికి వస్తుంది, బీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోద్ది. అక్కడ తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే అభ్యర్థి విజయం సాధిస్తారు భువనగిరిలో. ఇది తప్పనిసరిగా తాను ప్రాతినిధ్యం లోక్సభ నియోజకవర్గం నల్గొండకు సంబంధించేసి నేను విజయం సాధించబోతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తేనే తమకు సంబంధించినటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు భావించారు. కాబట్టి తాను పెద్ద మెజార్టీ విజయం సాధించే విధంగా వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా భువనగిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా రఘువీర్ రెడ్డి చెప్తున్నారు. నల్గొండ నుండి కెమెరా పుల్లారావు.